లేదండి మన కుటుంబాల్లో కూడా చిలిపి తనం కొంత ఉంటుంది. అది అది దాటకుండానే రాశాను నేను. ఎందుకంటే కొన్ని నేను సాధారణంగా రాసే చాలా నేను ఎవరో అనగా విన్నవి అవి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అప్పుడు గమనించలేదు. అష్టాచమ్మ సినిమాలో తనికెళ్ళ భరణి గారిని నాని అడుగుతాడు, మీకు ఇప్పుడు పెళ్ళి ఎందుకండి అంటాడు. అంటే నాకెందుకంటే అంటే నీకెందుకో నాకు అందుకే అంటాడు. యాక్చువల్లీ అది సరసమైన జోక్ అది. దాని తర్వాత ఇంకో స్టెప్ ముందుకెళ్ళింది, చాలామంది అప్పుడు చూడలేదు. మీ వయసు ఎంతండి అంటాడు. నేను 1967 మోడల్ అయ్యా, ఈ మోడల్కి సర్వీసింగ్ సెంటర్స్ కూడా లేవంటాడు. యాక్చువల్లీ దట్ వాజ్ అన్ అడల్ట్ జోక్. బట్ ఏంటంటే మామూలుగా జనరల్గా మనం మాట్లాడుకునే ఒక హెల్తీ వాతావరణంలో కొంచెం అప్పుడప్పుడు మిరపకాయ తగిలినట్టుండే హాస్యం ఈ సినిమాలో అక్కడక్కడ ఉంటుంది. నాకు అలా రాయడం కూడా ఇష్టం. అది అసభ్యత అవ్వకూడదు. కాబట్టి అలా ఈ కథ కూడా అలాంటి ఒక కొంచెం ఏమన్నారు అప్పుడప్పుడు కొంచెం కారాన్ని స్పైస్ని డిమాండ్ చేసే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఆ కోపం కూడా, ఆ సిచ్యువేషన్, ఆ సీన్ చాలా నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ సినిమాలో. అప్పుడు కిషోర్ అనడానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి అలా మాట్లాడడానికి. సో అందుకని అలాంటి అప్పుడు అక్కడక్కడ అలాంటి తళుకు బెలుకులు ఉంటాయి ఈ సినిమాలో కొంచెం.